పార్వతీపురం మండలం డోకిసీల సచివాలయం పరిధిలోని నూతనంగా నిర్మించిన సచివాలయం రైతు భరోసా కేంద్రాల భవనాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఘనంగా ప్రారంభించేశారు. అనంతరం స్థానిక ప్రజల సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా ఇచ్చి అర్హత కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేసి వారు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు పూర్తిగా దోహదపడడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచి ప్రజలందరి మద్దతు పొందుతూ పేదవాడి మనసు గెలుచుకున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే తెలిపారు. ఇన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసి సామాజిక సమతుల్యతను తీసుకువస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు కనుకనే మళ్లీ సీఎంగా రాష్ట్రానికి జగనే కావాలని ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కావున సచివాలయం పరిధిలో గల అన్ని గ్రామాల యావత్ ప్రజానీకమంతా కూడా మళ్లీ వచ్చే ఎన్నికలలో మీ పూర్తి మద్దతును జగన్కే తెలిపి మళ్లీ సీఎంగా గెలిచేందుకు బాధ్యతగా మీ అందరిపై కలదని చెప్పి ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యేతో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, జెడ్పీటీసీ బలగా రేవంతమ్మ, వైస్ ఎంపీపీలు బి రవికుమార్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బి కృష్ణమూర్తి, ఎంపీపీ ప్రతినిధి మజ్జి శేఖర్, స్థానిక సర్పంచ్ సంపంగి జగదీష్, మండల సీనియర్ నాయకులు బలగా నాగేశ్వరరావు, మర్రాపు వాసు, మడక విశ్వనాథం, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓ, పిఆర్డీఈ, ఏఈ, వ్యవసాయ అధికారి, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూర్చోండి, ఇటుపక్క అందరూ వస్తే మనం ఎందుకు వచ్చామో తెలియదు కదా. తమ్ముడు రండారా, ఎక్కడికి వచ్చారు, ఎక్కడ వచ్చినా అల్ల అక్కడ ఉన్నాడా బాబు స్వాముడు, ఇలా ముందరండి అందరూ. ఆలోచన చేసే అక్కచెల్లు చాలా మంది ఉన్నారు, ఉండొచ్చు. ఈరోజు మనం వస్తుండగా ఇటుపక్క చూసినా ఎలా వచ్చినా అటుపక్క నుండి చూస్తే ఒక పక్క మాస్టర్లు ఇలా చేతి రూపుతున్నారు, ఇటుపక్క నుండి చూస్తే ఇక్కడ ఉన్న చిన్నారులు అందరూ కూడా పెద్ద ఎత్తున. ఏంటంటే భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయనట్టుగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని మీరు బడికి పంపిస్తే మీ పిల్లల్ని చదివించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది పేదరికంలో ఉండే తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ చాలా మంది చెల్లెళ్ళు, అమ్మఒడి తీసుకున్న చెల్లెళ్ళు ఉన్నారు. సుమారుగా ఈ సచివాలయ పరిధిలో 219 మంది అమ్మఒడి తీసుకుంటున్నారు. అలాగే ఆ చిన్నారులు కూడా అమ్మఒడి కార్యక్రమాలు అమ్మ నాన్న తీసుకుంటున్నారు. అంటే మీ పిల్లల్ని మీరు చదివిస్తే జగనన్న మీకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో తెలుసా? మనందరం కూడా పేదరికంలో ఉన్న వ్యక్తులు కాబట్టి 12 సంవత్సరాల పిల్లలకు వస్తే మనకు బడికి పంపించాలా లేదా నాతో కలిపి పనికి తీసుకెళ్ళిపోవాలని ఆలోచన చేసే వ్యక్తులు మనందరము. ఎందుకంటే మన పేదరికం బట్టి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందితో ఏ పిల్లవాడిని కూడా చదువుకు దూరం చేయకూడదన్న ఆలోచనతోనే అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ సచివాలయ పరిధిలో ఉండే ప్రతి గ్రామంలో ఉండే పిల్లలకి ఈరోజు జగనన్న ఉచితంగా విద్యను అభ్యసించడమే కాకుండా ఆ స్కూల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది, అక్కడ ఉండే బాత్రూములు కానీ ఉండే పరిస్థితి అంతా పూర్తిగా మార్చేసి కార్పొరేట్ స్కూల్లో పట్టణంలో ఉండే సురేష్ స్కూల్కి ధీటుగా లేదా విశ్వవిజ్ఞాన స్కూల్ లాంటి ధీటుగా లేదా ఇంకో స్కూల్కి ధీటుగా ఇక్కడ ఉన్న గ్రామంలో ఉండే స్కూల్ని ఆధునీకరణ చేసి ఈ రాష్ట్రంలో ఉండే స్కూళ్ళన్నీ కూడా బాగు చేయాలనే ఆలోచనతో 19,000 కోట్ల రూపాయలతో నాడు నేడు కింద అన్ని స్కూల్ని బాగు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి. అయితే గోరుముద్దన కార్యక్రమం ద్వారా రోజుకు ఒక రకమైన భోజనం ఏర్పాటు చేసి మీ పిల్లల్ని పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చేయడమే కాకుండా పుస్తకాలు ఇచ్చి, నోట్స్లు ఇచ్చి, షూ ఇచ్చి, బూట్లు ఇచ్చి, అలాగే మూడు జతల దుస్తులు ఇచ్చి మీ పిల్లల్ని చదువుకు దూరం కాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ సచివాలయ పరిధిలో ఉండే తల్లులందరూ ఆలోచన చేయాలి.
మిగతా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కూడా స్టేజ్ ఎక్కండి. మనమన్నా ఎక్కండి, ఇలా రండి. లేదా చాలా